టేస్టీ అయిన పన్నీర్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తుండా. బాస్మతి రైస్ తీసుకొని 3 గంటలు నానబెట్టుకోవాలి. పన్నీర్ ముక్కల్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం కలిపి పెట్టుకొని నూనెలో వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మరీ ఎర్రగా ఫ్రై చేయని అవసరం లేదు. అదే కడాయిలో ఓల్ గరం మసాలా, 4 పచ్చిమిర్చి చిలుకలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని 1 కప్పు టమాటాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఉల్లి వేయట్లేదు. 1 కప్పు క్యాప్సికం, 1/2 కప్పు స్వీట్ కార్న్ గింజలు వేసుకుని, 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకుంటున్నా. మీ టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోవచ్చు. అందులో 1 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని 2 నిమిషాలు కలుపుకొని 1 కప్ కి 2 కప్ వాటర్ పోసుకొని ఉప్పు టేస్ట్ చూసుకొని మూత పెట్టుకొని సగం వరకు ఉడికించుకోవాలి. సగం ఉడికినాక ఒకసారి కలుపుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పొడిగా ఉడికించుకున్నాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్ట్ అండ్ పన్నీర్ పులావ్ రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి.